సాయికృష్ణ మృతి చెందిన తర్వాత ఏదైతే దహనం ఎక్కడ చేశారు అనే ఒక చర్చ మీద పోలీసులు ఎంక్వైరీ కూడా కృష్ణలంక శ్మశాన వాటికలో జరుగుతున్న నేపథ్యంలో బేసిక్గా ఒక అనుమానం అయితే వ్యక్తమవుతున్నారు. దానికి సంబంధించిన ఏంటంటే ఈ ఎలక్ట్రికల్ దాంట్లోనే తగలబెట్టారు అనే ఒక చర్చ జరుగుతుంది. నిజంగానే సాయికృష్ణ మృతదేహం ఈ ఎలక్ట్రికల్ దహన వాటికలో తగలబెట్టారా? తగలబెడితే ఏ విధంగా ఉంటుంది? అంటే ఇక్కడ ఈ బాడీని దీని మీద పెట్టి ఇట లోపలికి పంపించి వేస్తారు. లోపల పంపించిన తర్వాత ఖాళీ బూడిదవుతుంది. ఖాళీ బూడిదైన తర్వాత బూడిదైన తర్వాత వచ్చే ఇక్కడ దానికి సంబంధించిన బూడిద, ఎముకలు వీటన్నిటిని కూడా ఇక్కడ మనం కానీ చూసుకుంటే ఇలా పేర్లు తర్వాత ఎవరిది ఏంటి అన్నీ కూడా రాస్తారు. ఇక్కడ కుండల్లో మనం చూడొచ్చు. ఇక్కడ కానీ మనం చూసుకుంటే డి సుబ్రహ్మణ్యం పలానా రోజు చనిపోయారు, లేదు దుర్గమ్మ పలానా రోజు చనిపోయిన పరిస్థితి ఉంది, లేదు ఇక్కడ చూసుకుంటే కొన్ని వాటికి సంబంధించిన మృతదేహాలు తర్వాత అవశేషాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఇక్కడ ఉంచి భద్రపరిచే పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు సాయికృష్ణ 24, 25 తేదీల్లో చనిపోయినట్టుగా కాల్ చేసినట్టుగా కొంత చర్చ జరుగుతుంది. నిజంగానే ఆ విధంగా ఉంటాయి. ఇప్పుడు తల్లిదండ్రులు కోరుకుంటున్నట్టుగా ఒకవేళ వాళ్ళ అంటే సాయికృష్ణ మృతదేహానికి సంబంధించి ఎముకలు కావచ్చు, లేకపోతే దానికి సంబంధించిన బూడిద కావచ్చు, ఇవన్నీ తల్లిదండ్రులు కోరుకుంటుంది ఇవే కదా. సో వీటన్నిటికి సంబంధించి ఇలా ఏమైనా ఎత్తిపెట్టారా అనే ఒక ఎంక్వైరీ కూడా జరుగుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కానీ ఈ మృతదేహాలకు సంబంధించిన బాడీ ఏ విధంగా అయితే ఇక్కడ అవశేషాలని కుండల్లో భద్రపరిచారో, దాని మీద పేరు రాసి ఏ విధంగా అయితే భద్రపరిచారో ఆ విధంగానే వీటిని ఎక్కడైనా సాయికృష్ణ మృతదేహానికి సంబంధించిన అవశేషాలని భద్రపరిచారా లేదా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ ఇదే శ్మశాన వాటికలో 2 రకాల దహన క్రియలు జరుగుతాయి. ఒకటి ఎలక్ట్రికల్, నేను చెప్పినట్టుగా ఏదైతే ఈ ఎలక్ట్రికల్ జరుగుతుందో ఎలక్ట్రికల్ తరఫున ఒకటి దహన క్రియలు జరుగుతాయి. రెండవది మామూలుగా కట్టెల రూపంలో కూడా కొంత జరుగుతాయి. మామూలుగా ఏదైనా ఐడెంటిఫై బాడీ కానీ వస్తే దీనికి సంబంధించి కానీ ఇట్లా కానీ ఏమైనా వస్తే వాటిని ఫ్రిడ్జుల్లో పెట్టి కొంత చేసే ప్రయత్నం అయితే చేస్తారు. కానీ ఇక్కడ మొత్తం ఈ షోలో ఈరోజు జరిగిన ఈ కేసుకు సంబంధించిన వ్యవహారంలో పోలీసులు ఇందాక సిఐతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేసాం. దానికి సంబంధించి మనం క్లియర్గా చూసుకునే నేపథ్యం అయితే ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి వివరాల్లో కావచ్చు, లేకపోతే ఈ కేసుకు సంబంధించిన చివరి అసలుకి ఏ రోజు దహన క్రియలు జరిగాయి, బహుశా వాళ్ళు చెప్తున్నట్టు 24 జరిగిందా, 25 జరిగిందా అనే ఒక క్లియర్ ఇంకా దానికి సంబంధించిన ఎస్టిమేషన్ అయితే రాలేదు. అంటే పోలీసులు కూడా దానికి సంబంధించిన పూర్తిగా ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి. ఈ శ్మశాన ఆర్టికల్లో చాలా వరకు ఒకటి కట్టెలతో కాల్చడం ఒకటైతే, రెండవది ఇక్కడ మనం కానీ చూడొచ్చు ఈ ఆఖరి మజిలీ అంటే శ్మశానానికి తీసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ చివరిగా దానికి సంబంధించిన మృతదేహాన్ని ఇక్కడ ఉంచే ప్రయత్నాలు ఇవన్నీ చేస్తారు. అయితే ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ఏ విధంగా కేసుకు ముందుకు పోతుంది, పోలీసులు దాన్ని ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారు అనే అంశాన్ని మనం చూడాల్సిన నేపథ్యం అయితే ఉంది. అయితే తగలబెట్టారా, ఎలక్ట్రికల్ దాంట్లో బూడిద చేశారా సాయికృష్ణ మృతదేహాన్ని అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు పోలీసులు ఇక్కడ కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ప్రతి రికార్డుని చూస్తున్నారు. ఏ డేట్లో ఐడెంటిఫై బాడీ సపరేట్గా ఒక రికార్డు ఉంటుంది. ఆ రికార్డుకి సంబంధించి ఏమేమి ఉంటాయి, 24, 25 తారీఖులో ఏమేమి ఉన్నాయి అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ జరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అవుట్ స్టూడియో. సాయికృష్ణ మృతి చెందిన తర్వాత ఏదైతే దహనం ఎక్కడ చేశారు అనే ఒక చర్చ మీద పోలీసులు ఎంక్వైరీ కూడా కృష్ణలంక శ్మశాన వాటికలో జరుగుతున్న నేపథ్యంలో బేసిక్గా ఒక అనుమానం అయితే వ్యక్తమవుతున్నారు. దానికి సంబంధించిన ఏంటంటే ఈ ఎలక్ట్రికల్ దాంట్లోనే తగలబెట్టారు అనే ఒక చర్చ జరుగుతుంది. నిజంగానే సాయికృష్ణ మృతదేహం ఈ ఎలక్ట్రికల్ దహన వాటికలో తగలబెట్టారా? తగలబెడితే ఏ విధంగా ఉంటుంది? అంటే ఇక్కడ ఈ బాడీని దీని మీద పెట్టి ఇట లోపలికి పంపించి వేస్తారు. లోపల పంపించిన తర్వాత ఖాళీ బూడిదవుతుంది. ఖాళీ బూడిదైన తర్వాత బూడిదైన తర్వాత వచ్చే ఇక్కడ
దానికి సంబంధించిన ఆహ్, బూడిద, ఎముకలు వీటన్నిటిని కూడా ఇక్కడ మనం గాని చూసుకుంటే ఇలా పేర్లు తర్వాత ఎవరిది ఏంటి అన్నీ కూడా రాస్తారు. ఈడ కుండల్లో మనం చూడొచ్చు. ఇక్కడ గాని మనం చూసుకుంటే సుబ్రహ్మణ్యం పలానా రోజు చనిపోయారు. లేదు దుర్గమ్మ పలానా రోజు చనిపోయిన పరిస్థితి ఉంది. లేదు ఇక్కడ చూసుకుంటే కొన్ని వాటికి సంబంధించిన మృతదేహాలు తర్వాత అవశేషాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఇక్కడ ఉంచి భద్రపరిచే పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు సాయికృష్ణ 24, 25 తేదీల్లో చనిపోయినట్టుగా, కాల్చేసినట్టుగా కొంత చర్చ జరుగుతుంది. నిజంగానే ఆ విధంగా ఉంటాయి. ఇప్పుడు తల్లిదండ్రులు కోరుకుంటున్నట్టుగా ఒకవేళ వాళ్ళ అంటే సాయికృష్ణ మృతదేహానికి సంబంధించి ఎముకలు కావచ్చు, లేకపోతే దానికి సంబంధించిన బూడిద కావచ్చు, ఇవన్నీ తల్లిదండ్రులు కోరుకుంటుంది ఇవే కదా. సో వీటన్నిటికి సంబంధించి ఇలా ఏమైనా ఎత్తిపెట్టారా అనే ఒక ఎంక్వైరీ కూడా జరుగుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కానీ ఈ మృతదేహాలకు సంబంధించిన బాడీ ఏ విధంగా అయితే ఇక్కడ అవశేషాలని కుండల్లో భద్రపరిచారో, దాని మీద పేరు రాసి ఏ విధంగా అయితే భద్రపరిచారో ఆ విధంగానే వీటిని ఎక్కడైనా సాయికృష్ణ మృతదేహానికి సంబంధించిన అవశేషాలని భద్రపరిచారా లేదా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ ఇదే శ్మశాన వాటికలో 2 రకాల దహన క్రియలు జరుగుతాయి. ఒకటి ఎలక్ట్రికల్, నేను చెప్పినట్టుగా ఏదైతే ఈ ఎలక్ట్రికల్ జరుగుతుందో ఎలక్ట్రికల్ తరఫున ఒకటి దహన క్రియలు జరుగుతాయి. రెండవది మామూలుగా కట్టెల రూపంలో కూడా కొంత జరుగుతాయి. మామూలుగా ఏదైనా ఐడెంటిఫై బాడీ కానీ వస్తే దీనికి సంబంధించి కానీ ఇట్లా కానీ ఏమైనా వస్తే వాటిని ఫ్రిడ్జుల్లో పెట్టి కొంత చేసే ప్రయత్నం అయితే చేస్తారు. కానీ ఇక్కడ మొత్తం ఈ షోలో ఈరోజు జరిగిన ఈ కేసుకు సంబంధించిన వ్యవహారంలో పోలీసులు ఇందాక సిఐతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేశాం. దానికి సంబంధించి మనం క్లియర్గా చూసుకునే నేపథ్యం అయితే ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి వివరాల్లో కావచ్చు, లేకపోతే ఈ కేసుకు సంబంధించిన చివరి అసలుకి ఏ రోజు దహన క్రియలు జరిగాయి, బహుశా వాళ్ళు చెప్తున్నట్టు 24 జరిగిందా, 25 జరిగిందా అనే ఒక క్లియర్ ఇంకా దానికి సంబంధించిన ఎస్టిమేషన్ అయితే రాలేదు. అంటే పోలీసులు కూడా దానికి సంబంధించిన పూర్తిగా ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి. ఈ శ్మశాన ఆర్టికల్లో చాలా వరకు ఒకటి కట్టెలతో కాల్చడం ఒకటైతే, రెండవది ఇక్కడ మనం కానీ చూడొచ్చు ఈ ఆఖరి మజిలీ అంటే శ్మశానానికి తీసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ చివరిగా దానికి సంబంధించిన మృతదేహాన్ని ఇక్కడ ఉంచే ప్రయత్నాలు ఇవన్నీ చేస్తారు. అయితే ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ఏ విధంగా కేసుకు ముందుకు పోతుంది, పోలీసులు దాన్ని ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారు అనే అంశాన్ని మనం చూడాల్సిన నేపథ్యం అయితే ఉంది. అయితే తగలబెట్టారా, ఎలక్ట్రికల్ దాంట్లో బూడిద చేశారా సాయికృష్ణ మృతదేహాన్ని అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు పోలీసులు ఇక్కడ కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ప్రతి రికార్డుని చూస్తున్నారు. ఏ డేట్లో ఐడెంటిఫై బాడీ సపరేట్గా ఒక రికార్డు ఉంటుంది. ఆ రికార్డుకి సంబంధించి ఏమేమి ఉంటాయి, 24, 25 తారీఖులో ఏమేమి ఉన్నాయి అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ జరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అవుట్ స్టూడియో.